తల్లిదండ్రులకు దహన సంస్కారాలు కూడా చేయరు, ప్రసాదాలు తినకపోవడము అనేటటువంటిది ఒక రకమైన ఉగ్రవాదం. ఈ 5గురు అన్నదమ్ముల ఇళ్లలో ఏ రోజు అలా చెల్లె దీపం పెట్టలేదు, గడపకు పసుపు పెట్టలేదు. నవ్వుతూ పాకిస్తాన్ని తీసుకున్నాం, ఏడిపిస్తూ హిందుస్థాన్ని లాక్కుంటాం. హిందూ ధర్మాన్ని, హిందూ దేశాన్ని కాపాడుకోవడమే మన బాధ్యత, మన పూర్వీకులు మనకిచ్చినటువంటి ఆస్తి. శ్రీవాణి గిరిజాశ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయే స్త్రీపురుషా సంపూజితా వత్సురై భూయాసు పురుషోత్తమాం భుజభవా శ్రీకందరాశ్రేయసే. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవులను తలపైన, హృదయం పైన, శరీరమందు ఆవహించుకున్నటువంటి సృష్టి స్థితి లయకారకులుగా ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనందరినీ ఎల్లప్పుడూ కాచి కాపాడునుగాక. శివశక్తి అనే సంస్థ మీ అందరికీ తెలుసు కదా, అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూస్తూ ఉంటారు కదా, చాలా సంతోషం. చూడనటువంటి వాళ్లకు కూడా మన ఛానల్ని పరిచయం చేయండి, వాళ్ళ మొబైల్ ఫోన్స్ తీసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ఈరోజే మిషన్ ఇంపాసిబుల్ అని ఒక షార్ట్ ఫిలిం తీసినాం. ఎంతమంది చూసారు ఈరోజు తీసినటువంటి షార్ట్ ఫిలిం? ఓ 10 మంది చూసారు. దగ్గర 50-60 మంది దాకా ఉన్నారు ఇక్కడ, కానీ కేవలం 10 మంది చూసారు. మిగతా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత మన మిషన్ ఇంపాసిబుల్ సినిమాని చూడండి. మీకు ఇక్కడ ఒక కథ చెప్తా, కథ కాదు నిజం. ఇప్పుడు మనం మొన్న స్వతంత్ర దినోత్సవం అందరం జరుపుకున్నాం కదా, ఆగస్ట్ 15 రోజు అందరూ స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నారు కదా. ఎందుకు జరుపుకున్నాం ఎవరని చెప్పండి? ఒక్కలైనా గట్టిగా చెప్పండి. భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వతంత్రం వచ్చింది, మన భూభాగాన్ని, మన రాజ్యాన్ని మనం తీసేసుకున్నాం. స్వతంత్రం వచ్చింది కాబట్టి మనం అందరం స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. అసలు మనం వేసుకోవాల్సినటువంటి ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, అసలు మనకు స్వతంత్రం ఎందుకు పోయింది? ఇది మనని వేసుకోవాల్సినటువంటి మొట్టమొదటి ప్రశ్న. అసలు మనకు స్వతంత్రం ఎందుకు పోయింది? పోతే కదా రావడానికి. ఏడపోయింది, ఎట్లా పోయింది? బ్రిటిష్ వాడు భారతదేశానికి వ్యాపారం చేసుకోవడానికి వచ్చాడు. బ్రిటిష్ వాడు = క్రైస్తవుడు. దీన్ని వేరు చూడాల్సినటువంటి అవసరం లేదు. బ్రిటిష్ వాడు క్రైస్తవుడే. భారతదేశానికి వ్యాపారం పేరుతో వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదనంతటినీ దోచుకుపోవడానికి భారతదేశానికి 1750 సుమారు ఆ కాలంలో వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రాజులు, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి, ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు, వీళ్ళ ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు, దేవాలయాల్లో ఉన్నటువంటి అపారమైనటువంటి సంపద చూసి వాడికి కళ్ళు గుట్టినాయి. అసలు ఈ దేశాన్ని మొత్తం ఎట్లా దోచుకుపోవాలా అని వాళ్ళు ప్లాన్ వేసుకోవడానికి ఒక 20-30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఈ దేశంలో మనం అందరూ హిందూ రాజులు కానీ, అంతకుముందు కొంతమంది ముస్లింలు కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు మైసూరు ముస్లిం కింద ఉంటే ట్రావెన్కోర్ హిందువుల కింద ఉండేది, మరాఠా ఎంపైరు ఈశ్వాల కింద ఉండేది. అట్లా కొన్ని రాజ్యాలు హిందువుల కింద, కొన్ని రాజ్యాలు ముస్లింల కింద ఉండేవి. అయితే ఒక రాజుకి సంబంధించినటువంటి రాజ్యంలో మిగతా ఆ రాజ్యం కోసం పోరాడేటటువంటి మంత్రులు కానీ, సైన్యాధ్యక్షులు కానీ, వేరే రాజ్యంలో ఉన్నటువంటి సామంత రాజులు కానీ ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా సరదాగా. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ బ్రిటిష్ వాడు రెండవ వాడి దగ్గరికి, అంటే నెంబర్ 1, నెంబర్ 2 దగ్గరికి పోయి చెప్పేవాడు, నువ్వు గనక మాకు మీ రాజును ఓడించడానికి సహాయం చేస్తే నేను మిమ్మల్ని రాజును చేస్తా అని చెప్పాడు. చెప్పి అట్లా చిన్న రాజ్యాలుగా ఉన్నటువంటి భారతదేశంలో 50-60 సంస్థానాల దగ్గరికి వెళ్ళి ఆ రాజు కింద పనిచేసే సైన్యాధ్యక్షులకు, సామంత రాజుల దగ్గరికి డబ్బులు ఇచ్చి, కొంత సైన్యం ఇచ్చి వాళ్ళను మోటివేట్ చేసి ఆ రాజు మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ రాజ్యాన్ని ఓడించి ఆ రాజ్యాన్ని చేదిక్కించుకున్నాడు. పోనీ చెప్పినటువంటి రెండో వాడికి రాజ్యం ఇచ్చాడా? వీన్ని కూడా మోసం చేసి వీన్ని ఓడించేసుకొని సుమారు ఒక 70-80 సంవత్సరాల పాటు కష్టపడి మొత్తం భారతదేశంలో 80% బ్రిటిష్ ఎంపైర్ కిందికి లాక్కున్నాడు.
అంటే వాడు ఒక కుట్రతో భారతదేశంలోకి వచ్చి భారతదేశంలో హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళని, రాజ్యాల్లో రాజులుగా ఉన్నటువంటి వాళ్ళని, అన్నదమ్ముల్లాంటి వాళ్ళని వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి ప్రలోభపెట్టి విభజించు పాలించు అనేటటువంటి సిద్ధాంతంతో వాడు మనల్ని విడగొట్టి ఆ రాజ్యాన్ని మొత్తం లాక్కున్నాడు. లాక్కున్న తర్వాత 100 సంవత్సరాలకు మనోళ్ళు మేల్కొని, ఒక 50-60 సంవత్సరాల తర్వాత 1818లో మొత్తం తీసుకుంటే 50-60 సంవత్సరాల తర్వాత మనోళ్ళు మేల్కొని మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామం 1857లో చేశారు, ఫెయిల్ అయ్యారు. తర్వాత మళ్ళీ 90 సంవత్సరాల పోరాటం తర్వాత 1947లో మళ్ళీ మనకు స్వతంత్రం వచ్చింది. దీని తర్వాత ఒక కథ చెప్తాను. ఒక ఊరుంది, ఆ ఊరిలో ఒక ఆస్తి ఉంది. ఆ ఊరిలో గ్రామస్తులకు సంబంధించినటువంటి ఆస్తి ఉంది. పక్క ఊరు నుంచి ఒక 30 మంది వచ్చారు. 30 మంది వచ్చి ఆ ఆస్తిని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఊరోళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. చేస్తుంటే ఈ ఊరిలో ఉన్నటువంటి ఒక 10-15 మంది గ్రహించి, తెలివిగల వాళ్ళు, అరే వీడు మనల్ని చిచ్చు పెట్టడానికి వస్తున్నారా, ఎందుకంటే ఈ చరిత్ర మీద అవగాహన ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, చిచ్చు పెట్టడానికి వస్తున్నారా అని చెప్పి ఈ 30 మంది మీద దాడి చేశారు. దాడి చేసి వాళ్ళని ఎదుర్కొని ఆ ఊరిలో నుంచి తరిమేశారు. ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళే ఆ ఆస్తి మీద ఆశపడి వాళ్ళని ఏ విధంగానైనా నాశనం చేయాలని చెప్పి వీళ్ళు తరిమేసినటువంటి వ్యక్తులతో చేతులు కలుపుకొని వీళ్ళని ఏ విధంగా నాశనం చేయాలి, ఏ విధంగా అనగదొక్కాలి అనేటటువంటి కుట్రలు చేస్తున్నారు. ఇది ఏ ఊరో తెలుసా? ఈ ఊరే, మల్లకలే. మొన్న ఈ ఊరిలో మత ప్రచారం చేయడానికి, ఈ ఊరు వాళ్ళ ఆస్తి అయినటువంటి హిందుత్వాన్ని కబలించడానికి 30 మంది వేరే పరాయి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు, జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ఊరిలో వాళ్ళని మత ప్రచారం చేయడానికి ఆపితే మన ఊరిలో ఉన్నటువంటి ఒక 10 మంది 15 మంది వాళ్ళకి ఎదురు తిరిగారు. ఎదురు తిరిగితే ఆ ఊరిలో ఉన్నటువంటి ఆల్రెడీ మతం మారినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పాస్టర్లతో చేతులు కలిపి ఈ గ్రామస్తుల మీద కంప్లైంట్ ఇచ్చిండు. గ్రామస్తులందరూ ఒకటై, అరే నువ్వు మనూరోనివి కదా, నీ మతం కోసం, క్రైస్తవం అనేటటువంటి ఒక దిక్కుమాలినటువంటి మతం కోసం మన ఊరు పొద్దున్న లేత ముఖం చూసేటటువంటి వాడి మీద కూడా నువ్వు కేసు పెట్టి వాళ్ళతో చేతులు కలిపి మనోళ్ళ మీద కుట్రలు పండుతావు అంటే ఏం మనిషివిరా అని ఊరంతా ఏకమై వాడిని ఎదిరించలేకపోయారు. అంటే 250-300 సంవత్సరాల క్రితం నుంచి క్రైస్తవుడైనటువంటి బ్రిటిష్ వాడు పన్నుతున్న కుట్రలు ఇప్పటికీ నిర్విరామంగా ప్రతి గ్రామంలో జరుగుతూనే ఉన్నాయి. దీన్ని మనం గమనించినంత వరకు, మనం ఐకమత్యంగా ఉండనంత వరకు, మన హిందువులందరూ ఏకతాటి మీదకి రానంత వరకు మళ్ళీ ఈ దేశం ఏదో రోజు స్వతంత్రాన్ని కోల్పోతుంది. స్వతంత్రాన్ని కోల్పోయిన తర్వాత మళ్ళీ జ్ఞానోదయమై మళ్ళీ మేల్కొని మళ్ళీ అందరం కలిసి పోరాడేసరికి ఎంత తీవ్రంగా నష్టపోతాము అనేటటువంటిది మనం ఆలోచిస్తేనే మన భావితరాలు, మన హిందుత్వము బాగుంటుంది. 30 మంది వేరే ఊరికి సంబంధించినటువంటి పాస్టర్లు వచ్చినప్పుడు ఊరంతా కలిసి ఏకమయ్యి అసలు నీ బైబిల్ ఏంది, నీ బతికేంది, నీ నల్లట్ట పుస్తకం ఏంది, దాంట్లో ఉన్న చరిత్ర ఏంది, తీరబాబు అనే ఓ పంచాయతీ దగ్గరికి తీసుకెళ్ళి ఓ పంచాయతీ గద్దె మీద కూర్చోబెట్టి ఆ క్రైస్తవ పాస్టర్లు వచ్చినప్పుడు కూర్చోబెట్టి వాళ్ళని అడగండి. వాళ్ళని ఏం కొట్టక్కర్లేదు, వాళ్ళని ఏం తిట్టక్కర్లేదు, వాళ్ళ మీద దాడి చేయని అవసరం లేదు, వాళ్ళని ఏమనని అవసరం లేదు. కూర్చోబెట్టి నీ బైబిల్లో ఉన్నటువంటి బూతులన్నీ ఏంట్రా తీరా బాబు, దాని సంగతి ఏందో చూద్దాం అంటే వాడంతటా వాడే పారిపోతాడు. బేస్లెస్ మతం అది. నల్లట్ట పుస్తకం అనేటటువంటిదే బేస్లెస్ మతము. దాన్ని పట్టుకొని వాడు 2000 సంవత్సరాలుగా ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ మన ఊర్లలో చిచ్చు పెడుతున్నాడు. మీ అందరికీ తెలిసే, మీ ఊరిలో ఎంతో కొంతమంది మతం మారి ఉంటారు కదా. మా ఊరిలో మతం మారలేదు అన్నోళ్ళు ఒక 4 ఏమో చేతులు. మీ ఊరిలో ఎవరు మతం మారలేదా? మారలేదు. చాలా మంచి ఊరు. ఏ ఊరు అది? మీరు చూడలేదనుకుంటే పెద్ద చర్చి కట్టారంట మీ ఊరిలో. మీరు ఆ చర్చి దిగు పోలే అయితే. క్రిస్టియన్ మతంలోకి పోయినాం. ఇక్కడ మాదిగ కులస్తులు అందరికీ క్రైస్తవ మతం మారారు అన్ని ఊళ్ళలో. అది వాళ్ళ మతం మారాడంటే వీళ్ళు అనుకుంటున్నారు బీసీలో ఉన్న మతం మారారు. లేదు, మీరు ఆ ఆలోచన విధానం దయచేసి వదిలిపెట్టండి. బీసీలు, ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ హిందువులే.
ఎస్సీలు మతం మారితే మనోళ్ళు కాదేమో, బీసీలు మతం మారితేనే మనోళ్ళేమో, రెడ్లో బ్రాహ్మలో కమ్మారో మతం మారితే మనోళ్ళేమో అనుకునేటటువంటి ఆలోచన వదిలిపెట్టండి. ఎస్సీ కులస్తులందరూ హిందువులే. మీరు మీ ప్రతి గ్రామంలో చెప్పండి, వాళ్లకు రిజర్వేషన్లు ఇచ్చిందే భారత రాజ్యాంగం. వాళ్ళు హిందువులన్న కారణంతో, వాళ్ళు క్రైస్తవులన్న కారణంతో వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. మీరు ఈ అవేర్నెస్ ప్రతి గ్రామంలోకి తీసుకెళ్ళండి. ఎస్సీలందరూ హిందువులే, దళితులందరూ మన హిందువులే. కాకపోతే వాళ్ళు ప్రలోభాలకు గురయ్యి మాయలకు గురై మతం మారారు. సో ప్రతి గ్రామంలో మతం మారినటువంటి వాళ్ళని మీరు చూసే ఉంటారు. మీ ఊర్లో చర్చిలు ఉన్నాయి, మీ ఊర్లో పంచాయతీలు ఉన్నాయి. ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా మతం మారితే ఒక హిందువు తగ్గినట్టు కాదు, మన హిందువుకు ఒక శత్రువు పెరిగినట్టే. ఇంతకుముందు మద్దెలబండ అనేటటువంటి గ్రామంలో జరిగినటువంటి గొడవలో మతం మారినటువంటి వ్యక్తే ఆ మద్దెలబండ గ్రామంలో ఉన్నటువంటి 12 మంది హిందువుల మీద కేసు పెట్టడానికి కారణమైండు. అదే ఆయన హిందువుగా ఉంటే కేసు పెట్టేవాడా? ఎవ్వరు ఒక్క హిందువు కూడా కేసు పెట్టడానికి ముందుకు రాలే. మతం మారినటువంటి ఏకైక వ్యక్తి ఈ గ్రామస్తులైనటువంటి 12 మంది మీద కేసు పెట్టడానికి సహకరించిందంటే ఈ క్రైస్తవ మత మార్పిడి అనేది ఎంత ప్రమాదకరమో చూడండి. నేను ఎన్నో సంఘటనలు చూశాను. తల్లిదండ్రులకు దహన సంస్కారాలు కూడా చెయ్యరు. ప్రసాదాలు తినకపోవడము అనేటటువంటిది ఒక రకమైన ఉగ్రవాదం. మతం మారిన తర్వాత నువ్వు పక్కన నీ స్నేహితుడో నీ బంధువు ఎవడో ప్రసాదం పెడితే నేను వద్దు మతం మారిన అనేది ఒక రకమైన ఉగ్రవాదం. నిన్ను కన్న తల్లిదండ్రులకు కూడా దహన సంస్కారాలు చెయ్యకుండా మా మతం మారలేదు కాబట్టి మా అమ్మ, మతం మారలేదు కాబట్టి మా నాన్న, వాళ్ళకు నేను దహన సంస్కారాలు చేయను, చితికి నిప్పి పెట్టను అనేటటువంటి దుర్మార్గమైనటువంటి కొడుకులను తయారు చేస్తుంది ఈ క్రైస్తవ మతము. మీరు ఇది ప్రతి గ్రామంలోకి వెళ్ళి చెప్పండి, మీ ప్రతి స్నేహితుడికి వెళ్ళి చెప్పండి. ఇంత దుర్మార్గంగా మతం మార్చి వాళ్ళను ఒక కొన్ని ఫోన్లు వస్తుంటాయి. నాకు సోదరుడు ఫోన్ చేసిండు. వాళ్ళ చెల్లెలు చిన్నప్పటి నుంచి 5 అన్నదమ్ములకు ఒకటే చెల్లె, చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళంట. ఆ చెల్లెల్ని ఎవడో మతం మార్చేసాడు. ఈ 5 అన్నదమ్ముల ఇంట్లల్లో ఉన్నటువంటి ఏ శుభకార్యం జరిగినా ఆడపడుచు వచ్చి పొయ్యి వెలిగించాలా, దీపం పెట్టాలా అనేటటువంటి ఒక భావన అన్నదమ్ములకు ఉంటుంది. వీళ్ళు 5 అన్నదమ్ములు. ఈ 5 అన్నదమ్ముల ఇళ్లలో ఏ రోజు వాళ్ళ చెల్లె దీపం పెట్టలేదు, గడపకు పసుపు పెట్టలేదు, ఇల్లు కట్టుకుంటే పాలు పొంగియలేదు, ఏ విధమైనటువంటి శుభకార్యానికి ముందుకు రాలేదు. ఈ 5 అన్నదమ్ముల యొక్క బాధ ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. సో కుటుంబాల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తల్లి బిడ్డల్ని వీళ్ళందరినీ విడగొట్టడమే బైబిల్ మత ప్రచార మాఫియా చేసేటటువంటి సిద్ధాంతము. విడగొట్టడము, పాలించడము. మనకు స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నాం, స్వాతంత్రం పోవడానికి కారణమైనటువంటి సిద్ధాంతమే ఈ విభజించు పాలించు సిద్ధాంతము. ఆ సిద్ధాంతమే బైబిల్ సిద్ధాంతం, ఈ క్రైస్తవ మత ప్రచారం. కాబట్టి మీలో ఉన్నటువంటి ఒకడు మతం మారితే మీకు శత్రువుగా తయారవుతాడు. కాబట్టి అలాంటి శత్రువులు తయారు కాకుండా చూసుకోవాల్సినటువంటి ప్రాథమిక బాధ్యత మీకే ఉంది. అలాంటి శత్రువులు తయారయ్యేటటువంటి మతం క్రైస్తవం కాబట్టి దాన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరికీ ఉంది. అరే మన హిందుత్వం కోసం, మన ధర్మం కోసం, మన కోసం పోరాడినటువంటి వ్యక్తికి మద్దతుగా కనీసం ఒక 50 మంది 100 మంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిలబెడితే పోలీసులు అక్రమంగా కేసు పెట్టేవాళ్ళ? సో ఈ ఐకమత్యం లోపించడం వల్ల మనల్ని విభజించు పాలించు అనేటటువంటి సిద్ధాంతం వాళ్ళు ఎత్తుకోవడం వల్లనే స్వాతంత్రాన్ని కోల్పోతున్నాం, దేశాన్ని కోల్పోతున్నాం. చాలామంది హిందుత్వాన్ని గురించి చాలా చులకనగా మాట్లాడతారు. అసలు హిందూ అంటే ఏంది, హిందువులు అంటే ఎవరు? ఈ పాస్టర్లు ఎక్కువ ప్రచారం చేస్తారు. ఆ సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ తవై హిందీ స్మృత అంటే హిందూ హిమాలయ పర్వతాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి భూభాగాన్ని మాతృభూమిగా, పితృభూమిగా, పుణ్యభూమిగా భావించినటువంటి ప్రతివాడు హిందువే. మరి క్రైస్తవులు కూడా ఇక్కడే పుట్టారు కదా, ముస్లింలు కూడా ఇక్కడే పుట్టారు కదా. వాళ్ళ పుణ్యభూమి ఇది కాదు. క్రైస్తవుల పుణ్యభూమి ఎక్కడ? వాళ్ళు జెరూసలేం యాత్రలో పోతారు, గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. ఎవరు డబ్బులు ఇస్తుంది? హిందువులు కట్టినటువంటి ట్యాక్సుల డబ్బుల్లో నుంచి గవర్నమెంట్ జెరూసలేం పోవడానికి వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. ఎక్కడికి పోతారు? ఇజ్రాయెల్లో, వేరే దేశం పోతారు. ఎందుకంటే వాళ్ళకి ఇది పుణ్యభూమి కాదు, ఇది వాళ్ళకు దైవభూమి కాదు. ముస్లింలకు మక్కా దైవభూమి, హిందువులకు భారతదేశమే దైవభూమి. ఇక్కడే కాశీ ఉంది, ఇక్కడే అయోధ్య ఉంది, ఇక్కడే మధుర ఉంది, ఇక్కడే కాంచి ఉంది, ఇక్కడే అవంతిక ఉంది, ఇక్కడే శ్రీశైలం ఉంది, ఇక్కడే అన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, 7 నదులు ఇక్కడే ఉన్నాయి.
గంగే చ యమునే చైవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. రోజు మనం పొద్దున చేసేటటువంటి పూజలో చేసుకునేటటువంటి ఆచమనంలో చెప్పేటటువంటి మంత్రం ఇది. అంటే మనకు పుణ్య నదులు ఇక్కడే, పుణ్యక్షేత్రాలు ఇక్కడే, పుణ్య తీర్థాలు ఇక్కడే, మనకు సర్వము భారతదేశమే, మన పుట్టినిల్లు భారతదేశం, భారతదేశం మనది కాబట్టే భారతదేశంలో దీన్ని పుణ్యభూమిగా భావించినటువంటి వాడు హిందువు. మనందరం హిందువులమే. హిందూ అంటే ఎవడు, హిందూ అంటే ఎక్కడి నుంచి వచ్చిందా అనేటటువంటి సిల్లీ మాటలు ఎవడన్నా పాస్ట్ని మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టండి, తుక్కు రేగొట్టండి, ఏదైతే అది చూసుకుందాం. ఎందుకంటే ఇది హిందూ దేశం. అరే యేసుక్రీస్తుని నమ్మకపోతే నువ్వు నరకానికి పోతావురా అని క్రిస్టియన్ ఎవడని అడిగితే, అరే బాబు మా గ్రంథాల ప్రకారం, ఏ గ్రంథం వాడు చెప్పేది బైబిల్, బైబిల్ ప్రకారం యేసుక్రీస్తుని నమ్మకపోతే నువ్వు నరకానికి పోతావని చెప్తే, అరే మా భగవద్గీత ప్రకారం మీ మతమే నరకానికి పోతారా, మీ మతమే నాశనం అయిపోతుంది, ఇంకో 15-20 సంవత్సరాలలో పుట్టినటువంటి మతం నాశనం అవుతుందని మా గ్రంథంలో ఉంది. పుట్టినటువంటిది ఏదైనా మీ మతం 2000 సంవత్సరాల క్రితం పుట్టింది కదా, మీ మతం నాశనం అయిపోతుందని వాళ్ళకి చెప్పండి. వాడి గ్రంథాన్ని వాడు ఎంత బలంగా చెప్తున్నాడో మా దేవుని నమ్మకం. మనం కూడా మన గ్రంథం భగవద్గీతలో స్పష్టంగా ఉంది కదా, పుట్టినటువంటిది నశిస్తుందని. ఇస్లాము క్రైస్తవాలు అంతరించిపోయేటటువంటి మతాలు, నిశ్చలంగా శాశ్వతంగా ఉండేటటువంటి ధర్మం హిందుత్వమే. దానికోసమే మీరందరూ జీవించండి, దానికోసమే ఆలోచించండి, పోరాడండి. రోజుకు 1 గంట సమయం, 1 గంట సమయం మనం ధర్మానికి కనుక కేటాయిస్తే భవిష్యత్తు బాగుంటుంది. మనందరికీ తాతలు, తండ్రులు, ముత్తాతలు ఆస్తులు ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చిరో లేదో తెలియదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి అని కోరుకుంటారు కదా. 1 ఎకరం సంపాదించి నా పిల్లలకి ఇవ్వాలా, మా నాన్న 5 ఎకరాలు సంపాదించిండు నాకు ఇచ్చిండు. దాన్ని ఎవడైనా కబలించడానికి వస్తే, దాన్ని ఎవడైనా కొట్టేయడానికి వస్తే, కబ్జా చేయడానికి వస్తే మీరు వాళ్ళ మీద తిరగబడతారా, తిరగబడరా? తిరగబడతారు కదా. మీ 5 ఎకరాలు మీ నాన్న మీ తాత ఇచ్చిండు, తిరగబడతారు కదా. కానీ మన తాతలు కొన్ని వందల సంవత్సరాలుగా హిందుత్వం అనేటటువంటి దానికోసం ఈ దేశం మీద 1000 సంవత్సరాలుగా దాడులు చేస్తున్నటువంటి తురుష్కులు కానీ, మొఘలులు కానీ, పఠాన్లు కానీ, వీళ్ళందరి దాడులు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ఇంతమంది దాడులు చేస్తున్నా వాళ్ళని ఎదురొట్టి పోరాడి కాపాడి ఆ సంస్కృతిని, ఆ సాంప్రదాయాలను, ఈ దేవాలయాలను మన దాకా అందించి వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుందా లేదా? గట్టిగా చెప్పాలా? ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని, దేవాలయాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుందా లేదా? సో మన తాతలు తండ్రులు ఇచ్చినటువంటి భూమినో బంగారాన్నో ఏ విధంగా కాపాడుకుంటామో వాళ్ళు ఇచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కూడా మనం అదే విధంగా మాట్లాడుకోవాలి. ఇది జోగులాంబ గద్వాల్ జిల్లా. ఈ జిల్లాలో జోగులాంబ అమ్మవారి దేవస్థానం చాలా ఫేమస్. ఆ దేవస్థానంలోకి అడుగు పెట్టేటప్పుడే అక్కడ ఒక బోర్డు కనబడుతుంది. ఈ దేవాలయం మీద తురకలు దాడి చేయడానికి వచ్చినప్పుడు అమ్మవారిని కాపాడడానికి, అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయకుండా దుర్మార్గులు, ఈ పాషాండ మతస్థులు, ఈ నీచులు ధ్వంసం చేయకుండా దాన్ని ఒక స్థలం నుంచి తీసుకెళ్ళి ఇంకొక స్థలంలోకి పెట్టారనేటటువంటిది చరిత్ర ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే కదా. అది దాని బోర్డు మీద రాసి ఉంటుంది. అంటే మన దేవాలయాల మీద, మన సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఇంకా అదే ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మత గ్రంథాలు చెప్పేవయ్యే, విగ్రహారాధన చేసేటటువంటి వాడు నాశనం చేయండి, విగ్రహారాధన చేసేటటువంటి వాడిని చంపేయండి, విగ్రహారాధన చేసేవాడు షిర్కు, ముష్రిక్కు, వాడు దుర్మార్గుడు, వాడిని చంపేయండి అని వాళ్ళ మత గ్రంథాలు వాళ్ళ బుర్రల్లోకి విషం ఎక్కిస్తున్నంతకాలం వాడు మనల్ని బాయి అనడు, పైకి మాత్రమే బాయ్ అంటాడు. అవకాశం వచ్చిన రోజు కత్తి తీసుకొని పొడిచెత్తాడు. ఏనాటికి వాడు మనకు బాయ్ కాదు. అరే గోవు మా అమ్మరా, గోవు మా తల్లిరా, మేము గోవును పూజిస్తున్నాం రా అని నువ్వు చెప్తే వాడు గోవును పూజిస్తాడా? కనీసం వాడు పూజించకపోయినా పర్వాలేదు, మన కోసం గోవును గౌరవిస్తాడా? గౌరవించకపోయినా పర్వాలేదు, గోవును వాడు కబేలాగా తీసుకెళ్లకుండా ఉండగలుగుతాడా? ఉండడు. మరి వాడు మనకు బాయ్ ఎట్లయితాడు? నాకు ఇష్టమైనటువంటి దాన్ని చంపాలి అని కోరుకునేటటువంటి వాడు బాయ్ కాడు. 100 సంవత్సరాల క్రితం కాదు, 500 సంవత్సరాల క్రితం కాదు, 100 సంవత్సరాల తర్వాత కూడా కాదు. నేను ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళా. మీరు మతం 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 అని బాగా మాట్లాడతారా? ఎస్ఐ అన్నాడు నాతో. ఒక చర్చ్ విషయంలో పోలీస్ స్టేషన్లో మన హిందూ కార్యకర్తను అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎస్ఐ, మీరు మతం మతం అని బాగా మాట్లాడతారు,
మతం ఉంటేంది లేకుంటేంది, మనందరం మనుషులం ఫస్ట్, తర్వాత మనం మతానికి సంబంధించినటువంటి వాళ్ళము. అవునా సార్, అట్లనా సార్, మంచిది సార్. నేను ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పాను. ఏంటిదా అన్నాడు. మీరు పోలీసే కదా సార్, మన భారత జవాన్ల మీద మీకు ప్రేమ ఉందా అని అడిగాను. ఉంది నాకెందుకు లేదా, మన జవాన్లు మన దేశాన్ని రక్షిస్తున్నారు. మన భారత జవాన్లు బార్డర్లు ఎందుకు చచ్చిపోతారు సార్ అని అడిగాను. ఎందుకు చచ్చిపోతారంటే ఎందుకు చచ్చిపోతారు, పాకిస్తాన్ వాడు కాలుస్తే చచ్చిపోతాడు. అరే పాకిస్తాన్ వాడు ఎందుకు కాలుతాడు సార్, వానికి ఏం పని? ఇప్పుడు నువ్వు నన్ను కాల్చవు, నేను నిన్ను కాల్చా, పాకిస్తాన్ వాడు మన జవాన్ ఎందుకు కాలుస్తున్నాడు? వానికి భారత్ కావాలి, భారత్ని గజ్వే హిందుగా మార్చాలి అంటే భారతదేశాన్ని కూడా ఇస్లాం రాజ్యంగా మార్చాలా, భారతదేశం మొత్తం పాకిస్తాన్ లాగా ఇస్లాం దేశంగా మారాలి. దానికి అడ్డు కాశ్మీర్ అనేటటువంటిది గేట్ సార్. ఆ గేట్ దాటితే భారతదేశాన్ని ఆక్రమించుకోవడం ఈజీ. అందుకే గేటు దగ్గర నిలబడినటువంటి సైనికుల్ని చంపుతాంటారు. వాడి ఐడియాలజీ మతం సార్, వాడి ఐడియాలజీ ఇస్లాము. నువ్వు మతం గురించి మతం అని పిచ్చోళ్ళలాగా తిరుగుతారేందా, మనుషులు ముఖ్యం అన్నావు. ఇదే మాట పాకిస్తాన్ అని చెప్పి ఇస్లాం గురించి ఎందుకే మా భారతదేశం మీద యుద్ధం చేస్తారంటే ఫస్ట్ మిమ్మల్ని కలుతాడని చెప్పాను. ఆడి ఐడియాలజీ మతం వాడి బ్రెయిన్లో పిచ్చిగా ఎక్కిపోయి నవ్వుతూ పాకిస్తాన్ని తీసుకున్నాం, ఏడిపిస్తూ హిందుస్థాన్ని లాక్కుంటాం అని 1947 డైరెక్ట్ యాక్షన్ డే పేరుతో కొన్ని లక్షల మంది హిందువులను చంపిన తర్వాత కరాచీ వీధుల్లో, లాహోర్ వీధుల్లో కత్తులతో తిరిగినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి నినాదము నవ్వుతూ పాకిస్తాన్ని తీసుకుంటాం, ఏడిపిస్తూ హిందుస్థాన్ని తీసుకున్నాం, ఏడిపిస్తూ హిందుస్థాన్ని లాక్కుంటామని చెప్పారు. గజ్వే హింద్ మీరు గూగుల్లో కొట్టి చూడండి. గజ్వే హింద్ అంటే హిందూ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చేటటువంటి ఆలోచన. అందుకే మన జవాన్లు చచ్చిపోతున్నారు. జవాన్లకు మనం ఇక్కడ క్యాండిల్ పట్టుకొని తిరుగుతాం, కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఆలోచన గురించి, వాడి రాడికల్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ యొక్క భావజాలం గురించి మాట్లాడడానికి మనం భయపడతాం. క్యాండిల్ పట్టుకొని మన జవాన్ చచ్చిపోగానే శాంతి ర్యాలీ చేస్తాం. అరే మన జవాన్ని ఎందుకు చంపిండ్రా, మతం కోసం చంపిండని మాత్రం మాట్లాడం. ఎందుకు మాట్లాడడం? భయం. మనం బాయి అనేటోడు మనల్ని ఏమో అంటాడనో, మన ఇంటి పక్కనోడు మనల్ని ఏమో తప్పుగా ఆలోచిస్తాడనో, అరే నీ తిండి నువ్వు తింటానో, నీ సంపాదన నువ్వు సంపాదించుకుంటానో, నీ ఇంట్లో నువ్వు ఉంటానో, నీకు కావలసినవన్నీ సమకూర్చుకునేటటువంటి శక్తి నీకుంది. నీ ధర్మం గురించి నోరిప్పి నలుగురితో మాట్లాడడానికి నువ్వు ఎందుకు భయపడతానో? ఆ సెక్యులర్ భావజాలాన్ని వదిలేయండి. మన భారతదేశం కాశ్మీర్ గేట్, ఆ గేట్ని కనుక తొలగించేసి కనుక వాడు రాగలిగితే భారతదేశాన్ని ఆక్రమించుకోవడం పెద్ద విషయం కాదు. సో వాటిని మనం పటిష్టపరచుకోవాలి. హిందుత్వమే భారతదేశానికి శ్రీరామ రక్ష. హిందుత్వం ఉంటేనే ఈ దేశం సుస్థిరంగా ఉంటుంది. లేకపోతే ఒక బంగ్లాదేశ్ అయిపోతుంది, ఒక పాకిస్తాన్ అయిపోతుంది, ఒక ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుంది, ఒక సిరియా అయిపోతుంది, ఒక లెబనాన్ అయిపోతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్క హిందువు అర్థం చేసుకొని హిందుత్వం గురించి రోజుకు 1 గంట పనిచేస్తారా? చేతులు లేపాలి పనిచేస్తానట్టు. ఈ హిందుత్వం గురించి నేను చెప్పినట్టు చెప్పండి. హిందూ ధర్మం గురించి రోజుకి 1 గంట అయినా మనస్ఫూర్తిగా పనిచేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 1 గంట ఆలోచించండి హిందుత్వం గురించి. నలుగురికి చెప్పండి. మీ ఊరిలో ఉన్నటువంటి అందరికీ శివశక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. జస్ట్ ఒక్క 4 వీడియోలు శివశక్తి ఛానల్లో మన కరుణాకర్ సుగ్గున మాట్లాడినటువంటి 4 వీడియోలు చూసినోడు హిందువు ఆడి జన్మలో మతం మారాడు. ఇది మాది గ్యారెంటీ. శివశక్తి ముందు శివశక్తి తర్వాత అని క్రైస్తవ మత పిల్లలకు నిట్ట నిలువుగా గీత గీయచ్చు. అంత అద్భుతంగా సుమారు ఒక 10,000 మంది క్రైస్తవుల్ని వెనక్కి తీసుకురావడంలో శివశక్తి ప్రముఖ పాత్ర వహించింది. 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం, ఇంకా పనిచేస్తాం. మీరందరూ మాతో కలిసి వస్తే ఇంకా అద్భుతంగా పనిచేస్తాం. భారతదేశానికి హిందుత్వమే శ్రీరామ రక్ష. హిందూ ధర్మాన్ని, హిందూ దేశాన్ని కాపాడుకోవడమే మన బాధ్యత. మన పూర్వీకులు మనకిచ్చినటువంటి ఆస్తి, దాన్ని కాపాడుకోవాలా వద్దా? గట్టిగా చెప్పాలా? జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై హింద్.